ఫాస్టింగ్ ప్రేయర్ గురించి మాట్లాడమని ఒకళ్ళు కమెంట్ చేశారు. మరి నేను చెప్పిన పాత వీడియోస్లో కూడా ఈ ఇయర్లో ఫాస్టింగ్ అనేది ఒక భాగం అవ్వాలనేది నేను మెన్షన్ చేశాను. ఇంతకీ ఫాస్టింగ్ అంటే ఏంటో, ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫాస్టింగ్ అంటే జనరల్ మీనింగ్ ఫుడ్కి దూరంగా ఉండటం, ఆత్మను వెలిగించటం, మంట మీద ఉండటం, సుఖాన్ని వదులుకోవడం. జనరల్గా ఆలోచించండి, ఫుడ్ తీసుకుంటే ఏమైంది? మత్తు వస్తుంది, ఆ తర్వాత నిద్ర వస్తుంది. స్పిరిచువల్గా గనక అలా ఆలోచిస్తే ఈ ఫుడ్ అనేది ఎలాంటిదని అంటే బాడీకి ఒక కంఫర్ట్ లాంటిది. దాన్ని గనక అవాయిడ్ చేస్తే బాడీ అనేది, మైండ్ అనేది మైండ్ఫుల్నెస్లోకి వెళ్ళటం అనేది మనం గమనించవచ్చు. మైండ్ఫుల్నెస్నే వాక్యం ఇంకొక రకంగా కూడా మాట్లాడుతుంది. ఏంటనంటే మెలకువగలిగి ప్రార్థన చేయటం. జనరల్గా ప్రార్థన చేయడం వేరు, కానీ ఈ స్టేట్లో మెలకుగా ఉండి ప్రార్థన చేయడం వేరు. అది చాలా పవర్ఫుల్. సో జనరిక్గా చేసే ప్రార్థనలు ఇంపాక్ట్ఫుల్గా ఉండవు అని అనకూడదు, అది కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో నేను ఒక వాక్యాన్ని గుర్తు చేస్తా. తనకి మొరపెట్టు వారికి, తనకి నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. నిజముగా అంటే ఏంటి ఇక్కడ అని అంటే పూర్ణమైన హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో. ఎప్పుడు ఇది కలుగుతుందని అంటే ఒక వ్యక్తి మెలకువ అనే స్టేట్లోకి వెళ్ళినప్పుడు, మైండ్ఫుల్నెస్ లోకి. ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో ఆ స్టేట్లోకి వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. ఫాస్టింగ్ గురించి మనం తెలుసుకుందాం. ఫాస్టింగ్ చాలా రకాలుగా చేయొచ్చు. జనరల్ గా రోజులో 3 సార్లు భోజనం చేస్తారు. ఈ 3 సార్లు భోజనంలో ఒకసారి స్కిప్ చేసి, ఆ స్కిప్ చేసిన టైంలో 20 నిమిషాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ, గంట ఇంకా ఎక్కువసేపు కానీ ప్రార్థనలో గనక గడిపితే అదే ఉపవాస ప్రార్థన. ఫాస్టింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది నార్మల్ ఫాస్టింగ్ చేస్తారు, అంటే కేవలం నీళ్ళే తీసుకుంటారు. ఇంకొంతమంది పార్షల్ ఫాస్టింగ్ చేస్తారు. అదేంటనంటే నాన్ వెజ్ ఐటమ్స్ ని, స్వీట్, బేకరీ ఐటమ్స్ అన్నిటిని పక్కన పెడతారు. కొంతమంది డ్రై ఫాస్టింగ్ చేస్తారు, అంటే వాటర్ తీసుకోరు, ఫుడ్ ఎట్లాంటిది కూడా తీసుకోరు. సో ఇలాంటి ఫాస్టింగ్స్ ఏవి చేస్తున్నా కూడా మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, చేయొచ్చా చేయకూడదా అని 1-2 సార్లు ఆలోచించుకున్నాకే ఫాస్టింగ్ ప్రేయర్లోకి ప్రతి ఒక్కరు దిగాలి. ఈ వీడియో విన్న తర్వాత మీకు దేవుడు ప్రేరేపిస్తే నేను చేస్తానని చెప్పి మీరు వెళ్ళిపోయి చేయకూడదు. కానీ మీరు ముందుగా ఫస్ట్ ఏం చేయాలి, ఆలోచించుకొని ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఏదేమైనా ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్, ఫాస్టింగ్ ఎలా చేసినా, ప్రార్థన ఎలా చేసినా దేవుడు హృదయాన్ని గమనిస్తాడు. కానీ ప్రార్థనలో ఇంకా శక్తివంతమైనది ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థన. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టువాడు, మన భక్తిని లక్ష్య పెట్టువాడు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఎందుకు ఇంత పవర్ఫుల్ మనం తెలుసుకోవాలి. మనము జనరల్ లైఫ్లో ఒక దాన్ని సాక్రిఫైస్ చేసి, కంఫర్ట్ని విడిచిపెట్టి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే ఆత్మలోకంలో స్పిరిచువల్ ఫోర్సెస్ని, దేవుని కనుదృష్టిని మరలుతుంది మీ వైపుకి. సో ఇది చాలా పవర్ఫుల్. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనం బైబిల్లో చదవచ్చు, ఎంతో మంది ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళు తెలుసుకున్నారు, ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో చూశారు. ఈ వీడియోతో కనుక దేవుడు మిమ్మల్ని బలపరిస్తే మీరు కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో కనుక ఉండాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ అని టైప్ చేయండి. దేవుడు మీకు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి అద్భుతాలు పొందే గొప్ప సమాధానాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించారని నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి స్పిరిచువల్ డౌట్స్ ఎవరికైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ మీరు అడగండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.